ఈరోజు చూస్తున్నాం ఇక తెలంగాణలోని ఒక ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది ఇది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారిపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, అమానుషం. ఎందుకంటే దేశంలో చూస్తున్నాం కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ప్రజలు చిదరించుకున్నప్పటికీ ఇంకా బుద్ధి రాక ఈ యొక్క రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడే పరిస్థితిని ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే కేవలం ఒక పార్టీ మీద దాడి చేయడం అనేది, దాడి చేస్తే ఏదో భయపడతారా అనేది చాలా ఇది. ఎందుకంటే కొత్త ఏర్పాటైన ఎన్ఎస్యుఏ కమిటీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ రోజంతా ఇంతింత బతినింత అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి చేపడుతుంది. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భౌతిక దాడులు దిగడం అనేది చాలా శోచనీయం. డాక్టర్ కాసం వెంకటేశ్వర యాదవ్ గారి మీద దాడి చేయడం చాలా శోచనీయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాలందరూ ఖండిస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇటువంటి అవకాశాలు లేదు. దీనికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గుండాలు ఆఫీసులపై దౌర్జన్యం చేయడం ఇది మంచి సంస్కృతి కాదు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి ప్రజలు తరిమి కొట్టారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి అవకాశాలు ఇవ్వకుండా, సీట్లు కూడా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా తరిమి కొట్టారు. అయినా ఈ సంస్కృతి మంచిది కాదు బిడ్డ. ఇది దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యమైన పద్ధతి కాదు. వీరిపై ఆఫీసులపైన గానీ ఎక్కడ గానీ దాడి చేయడం చాలా దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గులపైన వెంటనే చర్యలు తీసుకుని కఠిన శిక్షలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి అదేవిధంగా కార్యకర్తలపైన ఆఫీసులపైన దాడి చేస్తే ప్రజల ఇళ్లపైన దాడి చేసినట్టే. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులు చేస్తే మంచి కాదు, మంచి సంస్కృతి కాదు. మీకు ఇంతమందికే రౌడీయిజం, గుండాయిజం అనే పేరున్నది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే దోపిడీ, దొంగలు, గుండాయిజం ఇలా చేసి ఉంటారని చెప్పేసి ప్రభుత్వాలకు అవకాశమే లేదు. ఈ ఒకసారి అవకాశం ఇస్తే మళ్లీ అదే పునరుద్ధరణ చేశారు. కాబట్టి వీరిపై వెంటనే పోలీసు వాళ్ళు ఎవరెవరైతే దాడి చేసిరో ఆ దాడిపై వారిపై కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నారు.